సంఘమా అందరం కూడా లేచి నిలబడదాం. క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకించుకుని ఆరాధనలో విశ్వాసముగా పాలు పంచుకుందాం. పునీత లూకా గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము వచనములు 11 నుంచి 19 వరకు. పునీత లూకా గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము వచనములు 11 నుంచి 19 వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యిరి. వారు దూరమున నిలిచి ఉండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనుకరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. మార్గ మధ్యముననే శుద్ధిని పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడు అగుటను గమనించి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞతను తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. మనకు తెలిసినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది మనలో ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క తపస్సు కాలాన్ని మనందరం కూడా పాటిస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా చాలామంది దీక్షను తీసుకుని తపస్సు కాలాన్ని చక్కగా పాటిస్తూ ఉన్నారు. ప్రతి తపస్సు కాలములోనూ మనందరం క్రీస్తు ప్రభుని శ్రమలను ధ్యానిస్తాం. మనము చేసినటువంటి పాపపు జీవితానికి దేవుని యొక్క క్షమాపణను కోరుకుంటూ ఉంటాం. ఆ క్షమాపణను దయచేయడానికే మన యొక్క న్యాయంపల్లి విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ రాచూరి బాలస్వామి గారు ఈ యొక్క మహాసభలను ఏర్పాటు చేశారు. ఈ ఆరాధన సమయంలో మన మధ్యలోనికి కొంతమంది గురువులు వచ్చారు. కాబట్టి అందరూ కూడా పాప సంకీర్తనం అన్నటువంటి దివ్య సంస్కారాన్ని ఉపయోగించుకుంటూ ఇక పాప సంకీర్తనలో పాలు పంచుకుని శుద్ధి కలిగినటువంటి హృదయముతో ఈ యొక్క తపస్కాలాన్ని మిగిలినటువంటి రోజులన్నీ కూడా కొనసాగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న. మనందరికీ సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజులలో తపస్కాలములో 40 రోజుల్ని తల్లి శ్రీసభ కేటాయించి కథోలిక విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవిస్తున్నటువంటి మనందరినీ కూడా ధ్యానం చేయమని అడిగింది. అయితే ఎందుకని కేవలం ఈ 365 రోజుల్లో ఈ 40 రోజులు మాత్రమే మరింత ఎక్కువగా దేవునికి దగ్గరగా ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటూ, ప్రార్థనలో పాలు పంచుకుంటూ, ఉపవాసాన్ని ఆచరిస్తూ, ప్రత్యేకమైనటువంటి దీక్షను స్వీకరించి, ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరించి ఎందుకని మనం క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల మీద ధ్యానం చేయాలి? కేవలం నువ్వు నేను ఈ 40 రోజులు మాత్రమే క్రైస్తవులమా? ఈ 40 రోజులు మాత్రమే మనందరం దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నామా? ఈ 40 రోజులు మాత్రమే నువ్వు నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నామా అని అంటే, ఎందుకని ఈ 40 రోజులు నీకు నాకు తల్లి శ్రీసభ అందించింది అని అంటే, ప్రియదేవుని సంగమా, కేవలం ఒకే ఒక కారణం. ఆదిలో అవ్వ ఆదాము చేసినటువంటి తప్పు వల్ల వారిద్దరూ కూడా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయారు. ఏం చేశారు?
దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి సాన్నిధ్యాన్ని మరలా తిరిగి పొందడానికి తల్లి శ్రీ సభ ఈ 40 రోజుల ధ్యానాంశాలను, మరియు ముఖ్యంగా క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఏ విధంగా జీవించారు, ఎందుకు మరణించారు, ఇవన్నీ కూడా మరి ఎక్కువగా ధ్యానం చేసి ఆ ధ్యానాంశాల ద్వారా మరలా నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఆ కోల్పోయినటువంటి సాన్నిధ్యాన్ని దక్కించుకోవడానికి ఈ 40 రోజుల ధ్యానాంశం మనందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అవసరాల కోసం దేవుణ్ణి మనం ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రార్థన అంటే ఏంటి అసలు? క్రీస్తు ప్రభు చెబుతూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. తల్లి మైకులో చదువు, అందరూ వింటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ప్రతిదాన్ని కూడా వాళ్ళకి చేతుల్లోనికి అందుకునేలాగన అన్నీ కూడా సమకూర్చి పెట్టాడు. మరంత ప్రేమమయుడు, అయ్యా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు అని అడిగితే క్షమించేవాడు కాదా? ఖచ్చితంగా క్షమిస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ దేవుడిలాగా ఆలోచించగల శక్తిని పొందుతున్నటువంటి ఆదాము దేవుణ్ణి, ఆ ప్రేమను గ్రహించలేకపోయారు. కాబట్టే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయారు. అనగా దేవుడితో కలిసి జీవించేటటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని ఆదాము కోల్పోవడం మాత్రమే కాదు, వారి ద్వారా సకల మానవాళి కూడా అటువంటి బాటలోనే ఈరోజు కూడా నడుస్తూ వస్తూ ఉంది ఈ క్షణం వరకు. అందుకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి, ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఒక మానవ మాతృడిగా ఈ లోకంలో జన్మించి, ఒక మానవుడు ఏ విధంగా జీవిస్తే మరలా తిరిగి దేవుని సాన్నిధ్యములో భాగస్థులు అవుతారు అని చూపించడానికి ఆయన తన ప్రేమను ప్రతి ఒక్కరికి కూడా క్రియారూపముగా చాటి చెప్పాడు. కేవలం నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పడం మాత్రమే కాదు, మీరందరూ దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నారు అని చెప్పడం మాత్రమే కాదు, ఆ మాటలన్నీ కూడా క్రియారూపంగా చేసి చూపించాడు. అందుకే మనందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను ఎక్కువగా ధ్యానం చేయాలి. అప్పుడే దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయినటువంటి మానవుల జాబితాలో ఉన్న మనందరం మరలా ఆ సాన్నిధ్యాన్ని దక్కించుకోగలం. అయితే ఈ సాన్నిధ్యాన్ని దక్కించుకోవాలి అని అంటే ప్రియ దేవుని సంగమా, మనందరం కూడా చేయవలసినవి 3 పనులు ఉన్నాయి. ఎన్ని పనులు? 3 పనులు ఉన్నాయి. ఇది అంశం ప్రార్థన. ఏంటది? ప్రార్థన. రెండవది విశ్వాసం. ఏంటది? విశ్వాసం. మూడవది కృతజ్ఞత. చెప్పండి ఒకసారి. మొదటిది విశ్వాసము. ఈ పక్కన అందరూ సైలెంట్గా ఉండండి, వాళ్ళు చెప్తారు. మొదటిది ఏంటి? ప్రార్థన. ఇప్పుడు మీరు రెండో చెప్పాలి. మీరు అలా ఫస్ట్ చెప్పేసరిగా విశ్వాసం. వెనకాల ఉన్న కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడాలి. ఇప్పుడు మూడోది ఏంటి? కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాత్రమే. మూడోది ఏంటి? కృతజ్ఞత. ఈ 3 అంశాలు ఏ వ్యక్తి అయితే తన జీవితంలో పాటిస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క సాన్నిధ్యం అనేది దక్కుద్ది. దేవుని యొక్క సాన్నిధ్యం అనేది దక్కుద్ది. లేని ఎడల ఆ సాన్నిధ్యాన్ని దక్కించుకోవడం ఎవరి తరం కూడా, ఎవరి వల్ల కూడా కాదు. అయితే మొట్టమొదటి అంశం ప్రార్థన. ప్రార్థన అనడంగానే మీరందరూ అనుకుంటారు మనందరం గుళ్ళోకి వచ్చి మోకరించి పితాపుత్ర వేసుకుని చక్కగా సిలువ గుర్తు వేసుకుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి మనకు కావలసిన మొత్తం, అయ్యా మా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయి, నాకు మంచి ఆరోగ్యం దయచేయి, మా బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయి, మా బిడ్డలకి మంచి భవిష్యత్తును దయచేయి, ఇదే మనం చేసేటువంటి ప్రార్థన. అవునా కదా? నిజానికి గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుగును. ప్రైజ్ ది లార్డ్. 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 అర్థమైందా? ప్రార్థన చేయడం అని అంటే మనందరం ముఖ్యంగా గదిలోనికి ప్రవేశించి, అనగా మన ఇంటి దగ్గర ఉన్న గదుల్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాం కాదు.
అది కాదు ప్రార్థన చేసుకుంటాం అంటే. నువ్వు వ్యక్తిగతంగా మనసుతో చేసేది ప్రార్థన. నువ్వు దేవునితో మమేకము కాగలిగినటువంటి అంశమే ప్రార్థన. ఇది ఏ విధంగా ఉండాలి అని అంటే 100% కూడా నువ్వు దేవుని యొక్క సంభాషణలో మమేకం అయిపోవాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు నీ మనసుతో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు భంగం కలిగించే అంశాలన్నీ కూడా నువ్వు మూసుకుంటూ వచ్చేయాలి. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవునితో గడుపుతూ ఉన్నావు, నీకేదన్నా వినపడుతూ డిస్టర్బ్గా ఉందా, దాన్ని నువ్వు ఆపుకోవాలి. నీకేదన్నా సువాసనలు వస్తూ, నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వంట కార్యక్రమాల సువాసన వస్తూ నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయా, నువ్వు అన్నీ కూడా ఆపుకోవాలి. అనగా నువ్వు నీ మనసుతో ప్రార్థన చేసినప్పుడు నీ ఇంద్రియాలన్నీ కూడా నువ్వు కట్టడిలో ఉంచుకోవాలి. అదే తపస్సు. దాన్ని అందుకనే మనందరం కూడా తపస్సు కాలం అంటూ ఉంటాం. ఈ తపస్సు కాలంలోనే ఉపవాసం ఆచరించడం అంటే కేవలం మాంసాన్ని వదిలిపెట్టేయడం, రోజుకి 2 పూటల భోజనాన్ని వదిలిపెట్టేయడం ఇది కాదు. ఉపవాసం అంటే ఉపవాసం అంటే అంటే క్రీస్తునితో దేవునితో వాసం చేయడం అంటే జీవించడం. అనగా ఈ యొక్క తపస్సు కాలములో నీ యొక్క ఇంద్రియాలన్నీ కూడా కట్టడి చేసుకుని నిశ్చతతోనూ నిగ్రహతోనూ దేవునితో ఎప్పుడైతే నువ్వు సంభాషించగలుగుతూ ఉంటావో నిశ్శబ్దముగా, నోటుకొచ్చిందా అలా మాట్లాడకూడదు. ప్రార్థనలో నిశ్శబ్దంగా ధ్యానం చేయాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు చెప్పింది నువ్వు ఆలకించగలుగుతూ ఉంటావు. అటువంటి ప్రార్థననే తల్లి మరియ కూడా తన యొక్క జీవితంలో ఆచరించింది. అందుకే తల్లి మరియకు గబ్రియేలు దూత దేవుని యొక్క సందేశాన్ని తీసుకొచ్చింది. ప్రియ దేవుని సంఘమా, మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఆదిలో అవ్వ ఆదాంకి ఎవరు దర్శనం ఇచ్చి చెడగొట్టారు? సైతాను పేరేంటి? లూసిఫర్ అంటూ ఉంటాం మనం. తల్లి మరియకి ఎవరు దర్శనం ఇచ్చారు? గబ్రియేలు దూత. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికైనా లూసిఫర్ ఎప్పుడైనా దర్శనం ఇచ్చిందా? దర్శనం ఇచ్చింది ఎప్పుడైనా లూసిఫర్? కొన్ని గబ్రియేలు దేవదూత దర్శనం ఇచ్చిందా? మనం లూసిఫర్కి ఆ ఛాన్స్ ఇవ్వం, గబ్రియేలు దేవదూత కూడా ఆ ఛాన్స్ ఇవ్వం. ఎందుకని? మనం ఎక్కువ ఎవరిని కష్టపెడతాకి ఇష్టపడం కాబట్టి మనమే ముందుగానే వాటి యొక్క దారిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియదేవుని సంగమా, మనం ఎప్పుడైతే ప్రార్థనను ఈ విధంగా ప్రార్థన చేస్తామో నిష్టగా నిగ్రహతో మన ఇంద్రియాలన్నీ కూడా కట్టడ చేసుకుని, అప్పుడు నువ్వు నేను కూడా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని దక్కించుకోగలం. ఈ ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సిగ్గు ఉండకూడదు, ఎటువంటి భయం ఉండకూడదు, ఎటువంటి బిడియం కూడా ఉండకూడదు. అటువంటి ప్రార్థననే ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా క్రీస్తు ప్రభును చూచి అడుగుతూ ఉన్నారు. రోజుల్లో కుష్ఠరోగము సోకినటువంటి వ్యక్తులు వారికి ఎవరైనా మామూలు మనుషులు కనిపించినప్పుడు వారు మాట్లాడాల్సిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఇలాగ ఒక చెయ్యి పై పెదమే పెట్టుకుని నేను అశుద్ధుడనని 3 సార్లు చెప్పాలి. అంటే వారు చెబుతున్నటువంటి మాటల ద్వారా వచ్చేటటువంటి శ్వాస కూడా ఈ గాలిలో కలవకూడదు. అందుకే ఇలా చేపెట్టుకుని నేను అశుద్ధుడనని చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి 10 మంది కుష్ఠరోగులు కూడా పక్కన ఎవరున్నారు, ఏమనుకుంటారు, శిష్యులందరూ మమ్మల్ని ఏమని హేళన చేస్తారు, ఏ విధంగా గద్దిస్తారు అన్నటువంటి ఆలోచన లేకుండా కేవలం నిష్టగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. విడుదల